విశిష్టత ఉంది. మరి ఈ శుక్రవారాల్లోనే ఎలాంటి విశిష్టత ఉంది, ఎలా ఆరాధించాలి అంటారు? శుక్రవారం మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన వారం. అందుకని మనం లక్ష్మీదేవిని ఈ వారంలో పూజించుకుంటాం. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంలో వరలక్ష్మీదేవిని మనం పూజిస్తున్నాం. వరలక్ష్మీదేవిని పూజించటం వల్ల మనం కోరినవన్నీ ఇచ్చే కొంగు బంగారం వరలక్ష్మీదేవి. మనం ఇంటికి పిలిచే ముత్తైదువులని కూడా వరలక్ష్మీదేవిగానే చూస్తాము, వాళ్లకు తాంబూలాలు ఇచ్చుకుంటాము. అలా వాళ్ళు కూడా పూజ చేసి ఇస్తున్న ఈ ఇంటి ముత్తైదును కూడా వరలక్ష్మీదేవిగానే చూస్తాం. అలాగే శుక్రవారాలతో పాటు మంగళవారాల్లో కూడా చాలా విశిష్టత ఉంది. మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి కూడా తెలియజేస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా అని ఆ రోజు మనం పూజల్లో ఈ శ్లోకాలన్నీ చెప్పుకుంటాం. శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి ఈ శ్రావణ మంగళవార వ్రతాన్ని గురించి చెప్పి దాని మహిమల్ని వివరించాడు. ఎందుకంటే ద్రౌపది అడిగిందనమాట, ఆడవారు ముత్తైదుగానే ఉండేటట్టుగా ఒక వ్రతాన్ని చెప్పమంటే శ్రీకృష్ణుడు చెప్పారు. త్రిపురాసుర సంహారంలో పరమశివుడు మంగళగౌరిని పూజించే విజయం సాధించాడు. అలాగే అంగారకుడు కుజుడు మంగళగౌరిని పూజించి మంగళవారానికి అధిపతి అయ్యాడు అని చెప్పి, ఒక అమ్మాయి ఏ విధంగా తన భర్త ఒక అల్పాయుష్ని తీసేయించి పూర్ణాయుష్మంతుడుగా చేసింది అనే వివరాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించాడు. ఆ కథ చెప్తాడనమాట. ఒక రిచ్ పీపుల్ అనమాట, ఒక ధనవంతులు ఉన్నారు దంపతులు, వాళ్ళకి పిల్లలు లేరు. కొడుకు సంతానం కోసం శివుడిని ఆరాధించారు. శివుడు ఒక భిక్షగాడు రూపంలో, సాధువు రూపంలో వాళ్ళ ఇంటి ముందు వెళ్తాడు. వీళ్ళు భిక్ష వేసే ముందే అతను వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళు అసలు వేయడానికి వీలుండేది కాదు. అలా 2 రోజులు చూసి 3వ రోజు భర్తతో చెప్తే ఆయన అంటాడు, నువ్వు ముందుగానే సిద్ధంగా ఉండు అంటే ఈమె బంగారం తీసుకొని నిలబడుతుంది. ఆయన రాగానే అందులో వేసేస్తుంది. అతను కోపం వచ్చి ఆగ్రహించి, నేను నీ దగ్గర తీసుకోవట్లేదు, నీకు సంతానం లేదు కదా అంటాడు. అందుకే మీ అనుగ్రహం కోసమే నేను వేశాను, మీరు అనుగ్రహించాలి అని అంటే, ఆయన అంటాడు, నీకు కొడుకుని ఇస్తాను కానీ 16 ఏళ్లే ఉంటాడు అని అంటే, అలా కాదు, మీరు అనుగ్రహించాలి, మీరు సాధువులు కరుణార్థ హృదయులు, మాకు అనుగ్రహం చేయాలి అంటే ఆయన ఒక ఉపాయం చెప్తాడు. ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం చేసే తల్లి ఒక కూతుర్ని వెతికి మీ అబ్బాయికి వివాహం చేయించండి అని అంటే, వీళ్ళిద్దరూ కొడుకుతో పాటు కాశీయాత్ర చేస్తారు. అప్పుడు దారి మధ్యలో శివ అనుగ్రహం వల్ల ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసే ఒక తల్లి వీళ్ళకు కనపడుతుంది. వాళ్ళ కూతురు సుశీల. ఈ అబ్బాయికి శివుడు అని పేరు పెడతారు. అప్పుడు ఆ తల్లి చేతి నుంచి వాయనం తీసుకోవాలి ఈ అమ్మాయి. ఆ తల్లితో మాట్లాడి ఈ అబ్బాయికి వివాహం జరిపిస్తారు. ఆ తల్లి చేతి నుంచి ఈ అమ్మాయి వాయనం తీసుకుంటుంది కాబట్టి ఈ 16 ఏళ్ళు నిండిపోయినా కూడా ఆయన దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడని చెప్పి ద్రౌపదికి శ్రీకృష్ణ భగవానుడు ఈ కథ చెప్తారు. పెళ్ళైన అమ్మాయి ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో తెలియజేస్తారు. పెళ్ళైన అమ్మాయిలు ఫస్ట్ వచ్చే ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ వచ్చే మంగళవారం నుంచి మొదలు పెట్టాలి. ఆ మాసంలో 4 వచ్చిన మంగళవారాలు 5 వచ్చినా కూడా ప్రతి వారం చేయాలి. ఫస్ట్ మంగళవారం ఏమో మొట్టమొదట తీసుకుంటున్నప్పుడు తల్లి దగ్గర నుంచి తీసుకోవాలి. 5 తోరములు 5 దారాలు ఉన్న 5 తోరములు తయారు చేసుకొని 5 ముడులు 5 పువ్వులు పెట్టి తోరం ముందు తయారు చేసుకోవాలి. మనం వరలక్ష్మి వ్రతానికి చేసినట్టుగానే చేయాలి. కాకపోతే మంగళగౌరి ప్రతిమను పసుపుతోటి మనం వినాయకుడు అయితే ఇలా పెడతాం, మంగళగౌరికి 4 స్తంభాల్లాగా చేసి 5 ముఖాలతో మధ్యలో కుంకుమ పెట్టి 5 ముఖాలతోటి కొబ్బరి చిప్ప పెట్టి దాని మీద తమలపాకు పెట్టి దాని మీద మంగళగౌరి ఆకారాన్ని ఇలా పెట్టి పూజ చేస్తారు. పూజ చేసినాక ఈ 4 వారాలు కూడా 5 వారాలు 4 వారాలు ఆ నెల మొత్తానికి కూడా దాన్నే వాడతారు. అందుకని అది పసుపు అయితే ఎక్కడ కొంచెం చెదిరిగిపోతుందో అన్నట్టుగా గోధుమ పిండిని కూడా కలుపుతారు. కలిపి ఫస్ట్ పూజ పూర్తి అయినాక మొత్తం 5 తోరములు పెడతారు. 5 ముత్తైదులకు ఫస్ట్ టైం పెడతారనమాట. 5 తోరముల్లో అమ్మవారికి ఒకటి, ఈ అమ్మాయికి ఒకటి, తల్లికి ఒకటి, ఇంకా ఎవరైనా ముత్తైదులకు ఒకటి అలా ఉంచుతారనమాట. మళ్ళీ తల్లికి బుట్ట నిండా వాయనం ఫస్ట్ ఇస్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే 5 ఇళ్లలోకి వెళ్ళడం, లేకపోతే 5 ముత్తైదులను ఇంటికి పిలవడం, అలా వాళ్ళకి వాయనాలు, పళ్ళ తాంబూలం, పూల తాంబూలం, అలా మళ్ళీ ఈ కథ చదువుకుంటూ
కథ చదువుకుంటూ ఏం చేస్తారంటే ఇనుప అట్లకర్ర కానీ ఇనుప కత్తి కానీ పిండితోటి చలిమిడితోటి దీపాలు పెడతారు. 5 దీపాలు తయారు చేసి ఆవు నెయ్యితో జ్యోతిని వెలిగించి కథ చదువుకుంటూ అందులో చూపించి కాటుక పడతారు. అందులో ఈ కాటుకను కూడా తీసుకెళ్ళి ముత్తైదులకు ఇచ్చి వాళ్ళని కంటికి పెట్టుకోమని చెప్పి వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి నమస్కారం చేసి అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం చేయించుకుంటారు. ఈ కాలంలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫస్ట్ సంవత్సరం 5గురికే, నెక్స్ట్ సంవత్సరం 10 మందికి, ఆ తర్వాత 15, 20, 25 5 సంవత్సరాలు చేయాలన్నమాట. ఈ 25 మందికి ఇవ్వాలి. వీళ్ళు ఆఫీస్ కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ముందు రోజే ఫోన్ చేసేస్తారనమాట. నేను పొద్దున్నే వచ్చేస్తాను, మీరు స్నానం చేసేసి రెడీగా ఉండండి, మీ ఇంటికి వచ్చి నేను తాంబూలం ఇచ్చిపోతానని. అలా కూడా ఈ మధ్యన జరుగుతుందన్నమాట. ఇలా చేయడం వలన ముత్తైదువుగా నిలుస్తాం. ఆడవారు కూడా ఎప్పుడు కూడా భర్త బాగుండాలి, మన కొడుకులు బాగుండాలనే చేస్తారు. వాళ్ళ త్యాగశీలులు అనమాట. ఈ వ్రతం కూడా అటువంటి. ఓకే అండి, మంచి కథతో చాలా వివరంగా తెలియజేశారు గురువుగారు. అదేవిధంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి వ్రతానికి పసుపు కుంకుమల్ని పుట్టింటి వారి నుంచి తీసుకొచ్చే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఈ సాంప్రదాయం గురించి మీరేమంటారండి? సామాన్యంగా భార్గవుడు భృగు మహర్షి యొక్క కుమార్తె భార్గవి, ఆవిడ లక్ష్మీదేవి. కొడుకు శుక్రాచార్యుడు. కాబట్టి ఏమైంది, సోదరైంది. అందుకని ఈ శుక్రవారం రోజున ఈ లక్ష్మీదేవికి అనుబంధం అనేది ఏర్పడింది. ఈ శుక్రవారం రోజున మనం కనుక లక్ష్మీదేవిని పూజ చేసినట్లయితే లక్ష్మీదేవికి అనుగ్రహం కలుగుతుంది అనేది భావన. అయితే వరలక్ష్మి వ్రతం మొదటిసారి చేసేటప్పుడు ఆమెనే సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావన చేస్తూ పుట్టింటి వారు పసుపు కుంకుమ ఆభరణము తీసుకొచ్చిస్తారు, వస్త్రాలను, కొత్త వస్త్రాలను. వాటిని ఆమె పూజలో వినియోగిస్తుంది, అమ్మవారికి పెడుతుంది, పెట్టి ప్రసాదంగా తీసుకుంటుంది. అలాగే అత్తవారు కూడా ఒక ఆభరణాన్ని ఆమెకు ఇస్తుంటారు. ఆ ఆభరణాలను ఇవ్వడం ద్వారా ఇంటి లక్ష్మిగా భావన చేయడం అన్నమాట. కోడల్ని లక్ష్మిగా భావన చేయడం, అల్లుడిని విష్ణుమూర్తిగా భావన చేయడం, ఈ రకమైనటువంటి అనుభూతి ఉందో అదే భారతీయులను మహాత్ములుగా తీర్చిదిద్దేందుకు కారణమైంది. అందువలన ఆ వరలక్ష్మి శుక్రవారం రోజున ఆ పని చేస్తారు. ఓకే అండి, అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున గ్రహణం కూడా వస్తుంది. ఈ గ్రహణానికి సంబంధించి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. జంజం మార్చుకునేటువంటి విషయాలపైన మీరేం చెప్తారండి? జంజం మార్చుకోవడం అనేటువంటి దేనికి సంకేతము అంటే ఉపాకర్మకు సంకేతం. కొత్తగా ఉపనయనమైన వాళ్ళు వేదాధ్యయనాన్ని ప్రారంభించడానికి ముందుగా ఉపాకర్మ అనేది చేస్తారు. ఈ ఉపాకర్మ అనేటువంటిది తర్వాత కూడా ప్రతి సంవత్సరం చేస్తుంటారు. దీనివలన అధ్యయనం చేసినటువంటి వేదము స్థిరంగా మనసులో ఉంటుందని, దాని యొక్క వినియోగంలో కూడా దేశక్షేమము, ప్రజాక్షేమము, సకల జీవ సంక్షేమము అనేవి కలుగుతాయని, జ్ఞానం అనేది లోకానికి క్షేమం కలిగించేది కావాలి తప్ప లోకాన్ని నాశనం చేసేది కాకూడదు. వర్తమానంలో ఏ వైజ్ఞానికులు కనుగొన్న వస్తువులు అయితే ఉన్నాయో ప్లాస్టిక్ మొదలైన వాటితో సహా అన్ని వస్తువులు కూడా జ్ఞానం వల్లే కనుగొన్నారు, కానీ అది జ్ఞానం అని పిలిపించుకోవడానికి తగినట్టుగా లేదు. ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయడానికి అవి పనికొస్తున్నాయి కాబట్టి. అలా కాకుండా ఉండడం కోసం ఉపాకరణ అంటే మన ప్రాచీనమైన భారతీయమైన విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో ఏ ఒక్కటైనా గ్లోబల్ వార్మింగ్ కారణమయ్యేది ఉందా? లేదు. ఆధునిక విద్యల్లో ఏ ఒక్క విద్య అయినా గ్లోబల్ వార్మింగ్ కారణం కాకుండా ఉందా అంటే లేదు. దీన్ని బట్టి విద్య అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అందువలన మనం ఆ విధంగా విద్యను సద్వినియోగం చేసుకునేటందుకు ప్రతీకగా ఉండేటువంటి ఏదైతే ఉపాకర్మ ఉందో ఆ ఉపాకర్మ చేసుకోలేని వాళ్ళు ఉపాకర్మ బదులుగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం అనేది జరుగుతుంది. అది మరి గ్రహణం ఉన్నా సరే ఉదయకాలం చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి గురుగారు, అదేవిధంగా ఈ ఏడాది పుష్కరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదు అనే అపోహ ప్రజల్లో మొదలైంది. నిజానికి ప్రతి సంవత్సరము కూడా పుష్కరాలు వస్తూనే ఉంటాయి ఏదో ఒక నదికి. ఆ కారణంగా దాన్ని మానేయాల్సిన అవసరం లేదు, ఏమీ మానక్కర్లేదు. ఒక్క
గోదావరి పుష్కరములు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సమయంలో గురుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. సింహంలో గురుడు ప్రవేశించడము అనే కారణం వల్ల వివాహాధికం మానేయాలి తప్ప పుష్కరాలు కాబట్టి మానేయడం కాదు. అంటే రెండూ ఒకసారి వస్తున్నాయి కాబట్టి పుష్కరాలు అని గుర్తుగా పెట్టుకున్నారు, బండ్ల గుర్తుగా పెట్టుకున్నారు అంతే తప్ప పుష్కరాలకి ఈ శుభకార్యాలకి ఏ సంబంధము లేదు. అందువల్ల చక్కగా వ్రతాలన్నీ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇంకా మేడం మీరు చెప్పండి, ముఖ్యంగా శ్రావణ మాసం శుక్రవారాల్లో మంగళవారం విశిష్టత గురించి తెలియజేశారు. ఆడవారు వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయంలో ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి, వ్రత విధానం ఏ విధంగా ఉండాలో తెలియజేస్తారా? ఆడవారుకే ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే అంత సందడి, అంత సంతోషం అన్నమాట. ఇళ్ళకి ముగ్గులు పెట్టుకోవటం ఏంటి, మామిడి తోరణాలు కట్టడం ఏంటి, తెల్లవారు లేచి స్నానం చేసి ఇల్లు మంటపాలు అలంకరించుకొని మంటపానికి కూడా మామిడి తోరణాలు కట్టి, ఈ మామిడి తోరణం అనేది చాలామంది ముత్తైదులను పిలుస్తారు కాబట్టి మనకు ఆక్సిజన్ని పెంచుతుంది. అది వాళ్ళ ఆరోగ్యానికి సహకరిస్తుంది. అలాగే పసుపు రాస్తాం, వానాకాలం కాబట్టి పసుపు రాసి క్రిమి కీటకాల నుంచి వచ్చే ముత్తైదులని కాపాడుతాము. ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి అంత మొత్తం సౌభాగ్యంగా కనిపించాలి. లక్ష్మీవారిని ఆహ్వానిస్తున్నాం కదా, దానికి తగిన ఏర్పాట్లలో వీళ్ళ ఆడవారంతా ముందు ఉంటారనమాట. మంటపాన్ని అలంకరించుకొని దాంట్లో ఒడ్లు వేసేవారు. ఇప్పుడు మనం బియ్యం వేసి పళ్ళం పెట్టి దాంట్లో కలసం పెట్టి, కలసంలో నీరు కానీ బియ్యం కానీ ఈ ద్రవ్యాలు అన్నీ పెట్టి దాని మీద నిండు ఫలాన్ని మామిడి ఆకులు పెట్టి, మామిడి ఆకులు దొరకని వాళ్ళు తమలపాకుల్ని కూడా పెడతారు. మళ్ళీ ఈ నిండు ఫలమైన కొబ్బరికాయని పెట్టి దానికే కొబ్బరికాయకే కూడా కొంతమంది పసుపు రాసి ఎర్రగా కళ్ళు ముక్కులు అవన్నీ అమరుస్తారు. లేదా ఇప్పుడు ప్రతిమలు దొరుకుతున్నాయి దాన్ని పెడతారు. కొంతమంది ఆ బిందెలో పెట్టి కలసానికి చేస్తారు. వారి శక్తి కొలది ఆభరణాలు అలంకరణలు అన్నీ చేసుకొని ముందు వినాయకుడిని పూజ చేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకొని వ్రతం పూజ చేసుకొని 9 తోరాలు 9 ముళ్ళతోటి 9 పొరలతోటి తోరం కట్టుకొని మళ్ళా శనగలు ఆ రోజు చేసిన ఎన్నైనా పిండి వంటలు చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళ శక్తి అమ్మవారిని అంత ఆనందంగా ప్రీతికరంగా పూజ చేసుకొని ముత్తైదులందరినీ పిలిచి వాయనం ఇచ్చి మళ్ళీ పేరంటం పెట్టుకొని అలా సందడిగా వాళ్ళు చేసుకుంటారు. శ్రావణ మాసంలో అనేక పండుగలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజున రక్షాబంధనం కూడా చేసుకుంటాము. ఈ పండుగలోని పరమార్థం ఏంటి? రక్షాబంధనం అన్నది సోదరి చేత నుంచి కట్టుకుంటున్న కంకణం ఈ అన్నకి సోదరుడికి అన్ని విధాల అరిష్టాలను తొలగిస్తుంది. ఆ సోదరికి కూడా పుట్టింటి వారు అన్న వచ్చాడని ఆయనకు అన్నం పెట్టడం, ఆ రోజు ఒకరోజు వచ్చి తప్పనిసరిగా భోజనం చేస్తాడు సహోదరుడు. అలా పెళ్ళై ఈ అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయికి కూడా ఆ రోజు అన్నతో అనుబంధాన్ని మళ్ళా పెంచుకోవడానికి ఆ రక్షాబంధనం కట్టి దానికి మహావిష్ణువే ఈ రక్షగా నీకు దారంగా ఉండి నేను రక్షిస్తాడని మంత్రం చెప్పి కడుతుందనమాట. సోదరికి ఆయన గిఫ్ట్లు ఇస్తాడు, సోదరి ఆయనకు తాను చేత్తో చేసిన పిండి వంటకాలు పెడుతుంది. ఇలా మళ్ళా వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న విషయాలు చదువుకున్న విషయాలన్నీ ముచ్చటించుకోవడానికి ఇది ఒక అరుదైన ఒక సంప్రదాయంగా ఆ రోజు మనం కాపాడుకుందాం అన్నమాట. ఓకే అండి గురుగారు, అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో కృష్ణాష్టమి కూడా వస్తోంది. మరి కృష్ణుడు అష్టమి రోజు జన్మించాడు. మనమేమో మన సాంప్రదాయాల్లో కొంతమంది ప్రజలు మాత్రం అష్టమి అరిష్టం అంటూ ఉంటారు. ముఖ్యంగా దీని గురించి వివరణ తెలియజేస్తారా? నిజానికి అష్టమి నవమి ప్రయాణమునకు నిషిద్ధం. దానికి ఒక సామెత కూడా ఉంది, అష్టమి నవములు కష్టపడుదురు అని. అంటే అష్టమి నవముల్లో ప్రయాణం చేస్తే కష్టాలను తెచ్చుకుంటారు అని అర్థం. దానికి ఏదో కథ కూడా చెబుతుంటారు. ఒక భార్యాభర్తలు ఏదో ప్రయాణమైతే అష్టమి నాడు వద్దుంటుంటే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన దాకా ఉండి ఆ అష్టమి దేవతాధిపతి వచ్చి కొంత దూరం వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు వాడు, అంటే భర్త ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఉండి ఈమె నా భార్య అని చెప్పి వాడితో దెబ్బలాట పెట్టుకుని గొడవ చేశాడని ఇలా చెప్తుంటారు. ఇది మొత్తం మీద అష్టమి నాడు ప్రయాణమునకు నిషిద్ధం తప్ప పుట్టడానికి నిషేధం కాదు. అందువలన మనం పుట్టడం అనేది నిజానికి మన చేతుల్లో ఉండేది కాదు. ఈ సిజేరియన్లు వచ్చి దాన్ని పాడు చేస్తున్నారు తప్ప దైవదత్తమైన సమయంలో పుట్టాలి.
అలాంటి అవకాశం అయితే ఆరోగ్యం ప్రమాదకరంగా ఉంటే ఆపరేషన్ చేయవచ్చు, అది వేరే విషయం. కానీ మంచి ముహూర్తం కోసం ఆపరేషన్ చేస్తున్నాం అనేటువంటిది మాత్రం సరి అయిన విధానం కాదు. ఓకే అండి. తర్వాత మనకు ఆ అష్టమి నాడు జన్మించడం అనేటువంటిది దోషమేం కాదు. అది నిజానికి అష్టమి తిథికి జయతిథి అనే పేరు ఉంటుంది. దానికి అధినాథుడు శంకరుడు. కాబట్టి అష్టమి నాడు మనం శంకరుడిని పూజ చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి మనం ఒకలా చెప్పాలంటే కాలంలో ఇది చెడ్డది ఇది మంచిది అని ఉండదండి. కొన్ని పనులకు ఒకటి మంచిది, కొన్ని పనులకు మరొకటి మంచిది, అంతే. అందువలన కాలం భగవన్నామస్మరణకి అన్నీ మంచివి, భగవత్ పూజకి అన్నీ మంచివి. అందువల్ల కృష్ణాష్టమి నాడు చక్కగా కృష్ణుడిని పూజ చేసుకోవడము, కృష్ణుడి వేషం వేసి మన పిల్లల్లో దైవాన్ని చూడడము, వాళ్ళకి కృష్ణుడితో ఏకాత్మభావన అలవాటు చేయడము, అలాగే క్రీడలు ఆడుకుంటూ ఉంటారు, ఉట్టి కొడుతుంటారు, అంటే కృష్ణుడిలాగా చేద్దామనే భావన, అటువంటివన్నీ చేస్తుంటారు. కాబట్టి మనకి ఆ కృష్ణుడు అనేటువంటి వాడు మన పిల్లల యొక్క హృదయాలలో చాలా దగ్గర చోటు సంపాదించాడండి. ఎందుకంటే ఏదో వెన్న తింటున్నాడని, అల్లరి చేస్తున్నాడని, ఇవన్నీ కూడా వాళ్ళకి దగ్గరగా ఉంటాయి. కాబట్టి మిగిలిన ఎన్నో అవతారాల్లో ఇటువంటి కృష్ణలీలలు లేవు. అంటే చిన్నపిల్లలు ఆడిన ఆటలు లేవు. రాముడు చిన్నపిల్లలు ఆడినట్లు ఇక్కడ చెప్పరు కదా, అలాగా. కాబట్టి ఈ కృష్ణుడు పిల్లలకి దగ్గరవాడు కాబట్టి ఆ పిల్లల్లో ఆ కృష్ణుని యందు ఆత్మీయతను పెంచడానికి ఒక చక్కని సాధన. ఓకే అండి. ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రధానంగా భక్త ఆర్భాటమా అని ఎందుకు అనాల్సి వస్తుందంటే కొత్త పోకడలు కొంతమంది మాత్రము ఆర్భాట పోకడలకు వెళ్తున్నారు. దీని గురించి వివరణ ఇస్తారు? ఒక చిన్న మాట అండి. ప్రధానమంత్రి గారు మీ ఇంటికి వస్తున్నారు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇల్లంతా చాలా అలంకరించి ఏదో చేస్తారు. దాన్ని మనం ఆర్భాటం అందామా? అనడానికి లేదు. కాబట్టి వచ్చే వ్యక్తిని గౌరవించడం. సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందా లేక ఆ బొమ్మ పెట్టుకుంటున్నామా? తేడా కావాలి మనకి ఇక్కడ. ఒకడు అయ్యప్ప శివుడికి పూజ చేస్తున్నట్ట. పూజ చేస్తుంటే వాడికి దారిద్ర్యం వదిలిపెట్టట్లేదు, డబ్బులు రావట్లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకని ఆ విగ్రహం తీసుకెళ్ళి మూల పెట్టేశాడు. మొదలు పెట్టేసి అయ్యప్పని పూజ చేయడం ప్రారంభించాడు. అయ్యప్ప పూజలో కొన్ని నియమ నిబంధనలు వస్తాయి. ఆ నియమ నిబంధనల యొక్క ప్రభావం చేత వాడి యొక్క ప్రవర్తనా పద్ధతి మారింది, ఆదాయం రావడం పెరిగింది. పెరిగిన తర్వాత ఓ రోజు అయ్యప్పకి పూజ చేసి అగరబత్తి వెలిగించాడు. ఆ పొగ కాస్త అటెడుతూ అందుట శివుడున్న వైపు. నీకు పనికిరాదు, నువ్వు నాకేం చేయలేదు కాబట్టి ఇటు రావాలి పొగ అంటూ ఇటు చూస్తున్నాడు. అయినా సరే అటే పెడుతుంది. చిట్ట చివరికి ఆ విషయాన్ని తట్టుకోలేక వెళ్ళి ఆయన ముక్కు మూసేశాడు. ఆయన గాలి పేల్చకూడదు ఇది అని. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమైతే ఏమయ్యా నిన్ను పూజించినంత కాలము నాకు కనిపించలేదు, ఇప్పుడు కనిపించావేంటి? ముక్కు మూసేసావు, గాలి ఆడక బయటకు వచ్చాడు అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఇంత క్రితం వరకు దాన్ని విగ్రహంగా భావన చేశాడు, ఇప్పుడు దైవంగా భావన చేశాడు. దైవంగా భావన చేసినందువల్ల ముక్కు మూసేశాడు. అందుకని ఇక్కడ పరిణతి కావాలి. మనం సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తోంది అని అన్నప్పుడు మనం ఇంటిని ఎంత అలంకరించినా ఆర్భాటం కాదు. ఏదో మనం పక్క వాళ్ళు వస్తారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళ కోసం మనం దీన్ని చాలా చేస్తున్నాము అనే భావన ఉంటే అది ఆర్భాటం. ఓకే అండి. అమ్మ మీరు చెప్పండి, చివరిగా వరలక్ష్మి వ్రతం మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటాం. అంటే భక్తితో చేసుకోవాలి, అదేవిధంగా ఖర్చులకు పోకుండా ఆర్భాటాలకు పోకుండా మీరు స్త్రీలకి ఆ భక్తి ప్రవత్తుల గురించి మీరు ఏం చెప్తారు? అంటేనండి, మనం ఏ పూజలోనైనా శక్తి అనుసారమే చేసుకోవాలి, ఇతరులను చూసి చేసుకోవటం కాదు కదా. కానీ మన ఉన్న దాంట్లో వచ్చేవారిని అమ్మవారిగా చూసి చీర పెట్టడం, జాకెట్ ముక్కలు పెట్టడం, వాయనంతో పాటు చేస్తున్నారు. అంటే తన ఖర్చుల్ని తగ్గించుకొని అమ్మవారికి ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో, శ్రేష్టమైన వస్తువులను ఇవ్వాలన్న ఉద్దేశంతో చేస్తున్నారనమాట. ఇందులో ముఖ్యంగా తాంబూలాలు ఇచ్చుకోవటం ప్రధానంగా ఉంది. మనం పూజ ఎంత శ్రద్ధగా చేస్తామో అదే శ్రద్ధ దీనికి కూడా ఇచ్చారు, ప్రాముఖ్యత ఇచ్చారు మన సంప్రదాయంలో. అందువల్ల ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చు. ఇతరులను చూసి, గురుగారు అన్నట్టుగా ఇతరులను చూసి చేస్తే అది ఆర్భాటం అవుతుంది, కానీ తన భక్తికి చేస్తే అది ఏమాత్రం ఆర్భాటంగా అవ్వదు. ఇంకొకటి, ఇదే శ్రావణ మాసంలో నాగుల పంచమి వస్తుంది. అవును, నాగుల పంచమిలో చాలా ప్రధానంగా ఇంటి వాకిలికి 2 పక్కల గోడల్లోనూ ఆవు పేడతో అలికి గంధము పసుపుతోటి 5 ముఖాలు 5 పడగలు గల సర్పాన్ని ఆకారాన్ని అందులో గీసి ఇంటిని
అరిష్టం నుంచి తొలగించుకోవడానికి ఈ నాగుల పంచమి పూజను చేస్తారు. దీనికి ప్రధానంగా ఎందుకు ఈ నాగుల పంచమి పూజ చేస్తున్నామంటే గదుర్వ కశ్యప మహర్షి యొక్క భార్యలు గదుర్వ వినత అనే ఇద్దరు ఉండేవాళ్ళు. గదుర్వ పాములకు తల్లి, వినత గరుత్మంతుడు తల్లి. ఈ గదుర్వ ఏం చేస్తుందంటే వినతని ఎలాగో ఓడించాలని చూస్తుంది. ఒకసారి వాళ్ళిద్దరూ ఒక సముద్ర తీరానికి వెళితే అక్కడ ఉచ్చైశ్రవస్ అనే తెల్లటి గుర్రం, అది కూడా లక్ష్మీదేవితో పాటు సముద్రం నుంచి వచ్చింది, పాల సముద్రం చిలికినప్పుడు వచ్చింది. దానికి తోక నల్లగా ఉంది అని ఈ చెల్లెలు అనమాట గదుర్వ. వినత ఏమో అక్క. చెల్లెలు అక్కతో అంటే కాదు, అది పూర్తి తెలుపే అంటుంది వినత. రేపు వచ్చి చూద్దాంలే, ఇవాళ పొద్దుపోయిందని చెప్పి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చాక తన పుత్రులైన ఈ పాములందరినీ పిలిచి మీరు వెళ్ళి ఆ తోకగా పట్టుకోండి గట్టిగా, నల్లగా కనపడితే రేపు వినత ఓడిపోతుంది అని చెప్తుంది గదుర్వ. ఆ పిల్లలు ఒప్పుకోరు అబద్ధం చెప్పడానికి. ఓకే అండి, గురువుగారు అమ్మ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా ప్రేక్షకులకి శ్రావణ మాస విశిష్టతపై, నియమ నిష్టలపై ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి శ్రావణం శుభప్రదం కార్యక్రమాన్ని. మరి ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలుపుతోంది భక్తి టీవీ. నమస్కారం.